మన అయితే ఎండకు తట్టుకోలేక అయితే గొర్రె అయితే కింద పడ్డది. ఒకటేసారి హఠాత్తుగా పడిపోయింది. ఏ టైం కంటే మధ్యాహ్నం 2 గంటలకైతే గొర్రె పడిపోయింది. మా బాబాయ్ అయితే లావట్టిండు. దాని కాళ్ళు అయితే పడిపోవడం వల్ల మొత్తం కింద పడ్డది. ఎండకైతే అయిపోయింది దాని పని అయితే. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ నవీన్ యాదవ్. ఇవాళ అయితే మనం అయితే గొర్రెల కాడికి పోతున్నాం. ఇవాళ అయితే ఫుల్ ఎండ కొడుతుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇవాళ అయితే చూద్దాం ఎండకి ఎట్లుంటాయి మన గొర్రెలు, ఎట్లా ఇబ్బందులు పెడతాయి అనేది చూసేయండి. మన అయితే ఒక 4-5 చిన్నపిల్లలున్నాయి. అవి వేసుకొని అయితే పోదాం. పోయి ఆ ఎండకు ఎట్లా ఉరుకుతాయి, ఏడం ఎత్తే అనేది చూపిస్తా. చలో రైట్, మనం అయితే వెళ్ళిపోతాం. ఇక పిల్లలు వేసుకొని అయితే రోడ్డు పండి పోతాం. ఇక మెయిన్ రోడ్ ఎక్కి అదే పోవాలి. ఇప్పుడే ఉరుకుతాను, ఇంకా ఎండకి ఎంత ఉరికితే చూడాలి. ఇక మనం అయితే మడికట్లా దిగినాం. ఇక ఎండ అయితే చూడండి ఫుల్ చంపించి పెడుతుంది. ఇక గొర్రెలు అయితే కొద్దిగా ఆయినాయి. మడికట్లా దిగినాక ఆయినాయి. ఇక పోవాలి, అట్లా మేపుకుంటా పోవాలి. ఎక్కడేం లేదు, ఇక మళ్ళీ సొప్పలకే పోవాలి. ఇక మా గోసలు చూడు రే అమ్మ ఎట్లా ఉన్నాయో. ఇక కరెంటు పెట్టుకొని నీళ్ళు తాగుడు అవుతుంది గొర్రెతోని. ఇక మేము గొర్రె నీళ్ళు తాగినాక మేము అయితే తాగాలి. టైం ఇక 2 దాటుతుంది. ఇంతవరకు నీళ్ళు లేవు, నిప్పులు లేవు. ఇన్ని కష్టాలు ఉన్నాయి వీటితోని. ఎట్లా చేయకూడో ఎట్లా చేసుడో. ఈ ఎండాకాలం వెళ్ళేదాకా ఎన్ని తిప్పలు ఉంటాయో, ఎన్ని గోసలు ఉంటాయో ఏందో. ఇక ఈ కట్టంతో అయితే మస్తు ఇబ్బంది ఉన్నది. ఏం చేయాలనో అర్థం అవుతలేదు. చేనులలో పోతే అటు వాళ్ళు వీళ్ళు తిడతారు. ఇవరాక అయితే వాళ్ళు తిడితే ఇక వాడు అయింది తప్పదు. ఎందుకంటే ఇక వాళ్ళ దాంట్లో మేపినప్పుడు అయితే వాళ్ళు తిట్టకనైతే ఊకోరు మనల్ని. ఇక ఏం చేద్దాం, తప్పదు ఈ గోస అయితే. ఇట్లుంటుంది మన కష్టం అంటే అంతా. ఇక ఇక్కడనైతే ఇక మన గొర్రె అయితే బర్రదొక్కిన నీళ్ళు అయితే తాగుతాయి. ఏ నీళ్ళు అయినా తాగాలి, ఎందుకంటే అంత ఎండ చంపించి పెడుతుంది. ఇలా ఫుల్గా ఉన్నది ఎండ. ఇక అందుకే ఇట్లా వాడి వస్తే ఇవన్నీ నీళ్ళు తాగుతాయి గొర్రె. వాటి చిలకలు ఉన్నాయి అన్నీ. ఈ కట్టం పాడగానే ఎండ అయితే అడ్డగోలు కొడుతుంది. ఇంతవరకు నీళ్ళు తాగాలి. ఆవుడు పాడే గొర్రె ఒక్కొక్కడ ఆవి పాడబడతలేవు. ఇంత కట్టమో ఏం కథ. ఇక ఉరికి కాలానికి గుంతానే ఒక్కొక్కడ కూర్చొని ఇస్తలేవు. ఇక అత్తానే వచ్చి నీళ్ళు తాగుతాయి. ఇక ఇవరి దాకా ఉరికిచ్చినాయి. ఇక పోతానే నీళ్ళకు. బరదొక్కిన నీళ్ళు అయితే తాగాలి. ఇక కడుపులో కాలితే ఏ నీళ్ళు అయితే కడుపులో పడితే చల్ల పడతాయి. అవే బరదొక్కినాయి అయితే గొర్రెదొక్కినాయి అయినా ఏదైనా ఇక పెడితే అవే తాగుతాయి నీళ్ళు. ఇక చిన్న పిల్ల కంచెలు తాగుతానే నీళ్ళు అయితే. తాగురు బిడ్డలా గివే నీళ్ళే. మీ కట్టం పాడు కానీ ఏం కట్టం వచ్చిందే మీకు. ఎడారిలో కోయిలు అన్నట్టు ఎడారిలోనే మెత్తానే మొత్తం. ఏం లేదు, పొల్లు అట్టి పొల్లు, గడ్డి పొల్లే, ఏం లేదు. వరి కోయకాలు పొల్లు, వరి కోసినాక పొల్లు బుక్తే గవే బుక్కుడు. ఇక ఏం కట్టం వచ్చింది మాకు. ఇక ఈ వరి పొల్లే బుక్తానే. ఇక మా బాబాయ్ అయితే ముందరుండి ఆగబట్టిండు. ఇక బర్ర అయిన నీళ్ళు అయితే తాగినాయి. ఇక మేత్తానాయి. మేరి ఇక కడుపు ఏదో ఒకటి తినాలి మీరు. ఇక మన గొర్రె అయితే ఈల కొట్టుకొద్దే వెనకవాడి అయితే వస్తానాయి. అక్కంచెలు వస్తానే గొర్రెని. ఇక పోవాలి, పోయి అడుమక అట్లా తిప్పుకపోయి నీళ్ళ పెట్టాలి. నీళ్ళ పెట్టి ఇక పొద్దుగదామలో 4 గంటల వరకు సొప్పలో పోతే మేస్తాయి. ఇక బయటకు వస్తాయి. మొత్తం అంతా దుబ్బే ఉన్నది, ఎక్కడేం దొరుకుతలేదు గొర్రెకైతే. మన వెనకవాడి అయితే వస్తానే గుర్రాన్ని. ఇక చూడు రే మొత్తం ఏమి లేదు, అంత ఉత్తదే పొల్లు. ఇక మామిర కట్టెలు ఇక అంత దుబ్బే కొట్టాడుతుంది. ఇంత గడ్డి అనేది లేదు. ఇక ఈ పొల్లు ఈ కట్టెలను కొరుక్కుంటా అట్లా కథ గడుపుడు అవుతుంది. గొర్రెతోని గోసలు అవుతున్నాయి. ఇక ఏమన్నా అవుపిస్తుందా, ఏది లేదు, అంత ఉత్తదే. దాన్ని పోయి మేపుకొద్దామన్నా కానీ ఎక్కడేం పాడ ఏం లేదు. ఇక మొన్నదాకా 50 చెట్లని కొట్టినాం. ఆ 50 చెట్లు కూడా ఏం లేదు, ఉత్తే 2 ఆకు అనేది లేదు. అది ఒక మేక పిల్లకు సుద్దా సరిపోదు ఆకు కొట్టినా కానీ. ఇక అంత ఉత్తదే ఎడారి. ఎండకు తట్టుకోలేక అయితే గొర్రె కూలబడ్డది, లేత్తలేదు. ఇక మా కట్టం చూడు ఇలాడిపోయి ఒకసారి చూద్దాం మరి లేస్తుందా ఈ ఎండకు, మరి అటే అవుతుందా. ఎక్కడేం దొరకక కడుపు లాసర్ లేక ఈ గోస అవుతాను. దాంతో ఇక మా బాబాయ్ అయితే లావాడుతాను గొర్రెను. ఇక కొడుక ఎండకు ఉండే నా గొర్రె ఊసిపోయానా. గొర్రె హో ఎండకు నడ్డిరుతాను.
ఇక మన గొర్రె అయితే గులబడి ఎత్తలేదు. దీనికైతే కాళ్ళు నరాలు పడుతున్నాయి. ఇట్లా కాళ్ళు సాఫ్ చేసుకోవాలి. ఇట్లా తీడుకున్నట్టు అంటే కొద్దిగా గొర్రె అయితే నిలబడుతుంది. ఇట్లా అనుకోవాలి ఎప్పుడైనా. కొద్దిగా ఎండకైతే అయితే ఇదైంది. ఇక గొర్రె పాడై ఏం చెప్పేటట్టున్నది వీటికి. ఈ సొప్పలు తిన్నట్టు తింటానే, మళ్ళీ అటు కింది పోయి అలా మడికట్లా లేక తింటానే. ఇటు మరి తడుగొట్టుడు, అటు మరి అయితే ఇటు కొట్టుడు. వీటితోనైతే నేను ఇవరాకైతే గొర్రెకు ఏమైందని మస్తు భయం అయింది. దాని కాళ్ళు మొత్తం పడిపోయినట్టు అయినాయి. చిన్న భయం కాలే గొర్రెకి ఏమైందో అని. ఈ గొర్రె పాడైపోను. ఒక్క కాడ ఆగి కాలిపోతలేవు, ఒక్క కాడ తినిపోతలేవు. ఏం ఉరుకుతుడు ఏం కదా. గుద్ద కింద పెట్టకుండా ఉరికిస్తానే గొర్రె అయితే. నీ అమ్మ నీ గొర్రె తరికిన సాడు. వాటిని మళ్ళీ అటు ఎక్కుతానే. ఇవరాగానే అటు మరేసుకొచ్చినా ఇప్పుడు మళ్ళీ అటు అయిపోతానే. నీళ్ళు దొరుకుతలేవు. మేక పాడే గడిపోతుంది. నీ పేనే అక్కడికి పోయిన చూసుకొని ఉరుకులాట. ఇక తిరిగిన చేప అయితే తిరిగినాయి. మంచిగా తిరిగి ఉరికిచ్చి అయితే వచ్చి ఇక మళ్ళీ అయితే ఇదే సొప్ప పొల్లు బుక్తానాయి. ఎక్కడేం దొరకక ఇక ఇవే తినాలి. ఇక తినాలి మంచిగా. ఇవే తింటూనే ఉండాలి. ఇక రోజు బాగా రద్ద పెట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం, పెట్టలేము. అందుకే ఇక సలన్నం పాసిపోయిన కూర ఇవే తినాలి. అంతే ఇక తప్పించి ఇక ఎక్కువ అయితే లేదు ఆశ. ఇవే తినుకుంటూనే ఉండాలి. ఇక బగ్గ తిన్నాక గ్యారెలు చేయనట్టుగానే అవి అటు దిగుతాయి. వీటిని ఏం చేస్తే బాగుంటుంది. ఇట్లా ఇవన్నీ సొప్పలు తింటే అవో ఆడిపోయి మెత్తాను. బంగారు గొర్రె మా గొర్రె అయితే. ఇవో ఇటు దిగి మెత్తాను. ఇక చూడు అలా బయటికి అయితే వెళ్ళిపోతాను. మక్క ఉన్న చేనులోకి వెళ్ళి ఇక పోయి మెల్ల పోవాలి. పోయి అటు వాపుకొని ఇంటి మొక్కన పోవాలి. ఇలా ఒక్క కాడ ఆగి తిన్నది లేదు. సొప్పలు అగుతా బుక్కలే. ఇలా ఏమైంది తెలియదు గొర్రెకు. ఇంత ఆగం చేస్తానే. ఆడి మొత్తం ఏం సుఖానికి ఎంత ఆటాడిస్తానంటే అంత ఆటాడించుకుంటే ఒకటే ఉరుకుతాను. ఇక పొద్దుగా కావాలి. ఇక మేము మెత్తామని ఒక్కటే కాడ ఆగి మెత్తాయి. ఇక ఆయి ఎండ మాత్రం ఇక దంచి కొట్టింది. చలో రైట్. ఇక మన వాళ్ళు అయితే గొర్రె వాపుతాళ్ళు. ఇక మా మామయ్య అయితే ఇలా కొడతారు అటు ఇటు. మన అయితే అటు సైడ్ ఉన్నాయి, అక్క ఉన్నాయి. మామ ఈడున్నాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయని. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. మళ్ళీ మనం అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.